పేదలకు ఉపాధి కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని కాటారం మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విబిజీ రామ్జీ అని పేరు మార్చి మహాత్మా గాంధీ పేరును ఫోటోను పథకం నుంచి తొలగించడం పట్ల అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు వేముల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతగాని సమ్మయ్య, యూత్ డివిజన్ అధ్యక్షులు చీమల సందీప్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో స్వాతంత్రాన్ని శాంతియుత మార్గంలో సాధించిన మహాత్మా గాంధీ పేరును తొలగించడం సరికాదని యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చదివి సౌత్ ఆఫ్రికాలో న్యాయ వృత్తి చదువుతున్నటువంటి మహాత్మా గాంధీ గారు ఆ రోజు నల్ల జాతుల మీద జరుగుతున్న దాడిని గుర్తించి భారతదేశానికి వచ్చి సుమారు 35 కోట్ల భారతీయులందరికీ స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతిపిత. అలాంటి జాతిపిత పేరును నిలిపినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నీరుగార్చి పేరు మార్చి మహాత్మా గాంధీ గారి పేరును ఈ దేశంలో వినబడకుండా చేయాలి, అంబేద్కర్ గారి పేరును ఈ దేశంలో వినబడకుండా చేయాలనేది మోడీ, అమిత్ షా యొక్క కుట్ర. ఈ కుట్రను యావత్ భారతదేశ ప్రజలంతా కూడా గమనించాలి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం 2005లో వలసల నివారణ, సుస్థిర ఆస్తుల కల్పనే ప్రధాన ఉద్దేశంగా ఆ రోజు మా చింతకాని నుంచి జగపై జాజరావుపేట నుంచి ఎంతో మంది చెన్నై పోయి బట్టల కంపెనీలో పనిచేసేది. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత కాటారం మండలం రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, కరీంనగర్ జిల్లా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాలుగా అవార్డు తీసుకున్నటువంటి చరిత్ర ఉంది. 100 అన్లిమిటెడ్ సంవత్సరాంతం ఉపాధి కల్పించాలని పెడితే ఈ బీజేపీ వచ్చిన తర్వాత 100 రోజులకు కుదించింది. 100 రోజులకు కుదిస్తూ ప్రతి సంవత్సరం బడ్జెట్లో కూడా పని దినాలు బడ్జెట్ తగ్గిస్తూ చివరికి మహాత్మా గాంధీ పేరు చూసి, మహాత్మా గాంధీ ఫోటో చూస్తే వారికి జీర్ణించుకోలేక మహాత్మా గాంధీ వారి ఫోటోను, పేరును పక్కన పెట్టాలనే కుట్ర పార్లమెంట్ సాక్షిగా జరిగింది. ఎందుకంటే వ్యవసాయం చేసే కూలీలకు వ్యవసాయంలో పనికొచ్చే అనేక అవసరాలు, పొలాలు, చేన్లు, కుంటలు, నిర్మాణాలు జరిగే ఈ ఉపాధి హామీ పనిని పూర్తిగా రద్దు చేస్తున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేంద్రం ఇప్పటికైనా దిగి రావాలి. ఏ విధంగా నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతులు ధర్నా చేశారో, నిరసనలు చేశారో, ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ పేరున కొనసాగించి అదే విధంగా చట్టం ఉండాలని ప్రతి ఒక్కరం కంకణబద్ధులమై నిరసన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈరోజు కాటారం మండల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.